నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ఎన్ బ్లాగ్స్ 328. నేను మీ చిన్నమ్మ. వీడియోనైతే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక ఈ వీడియోలో అయితే నేను ఈరోజు సడన్గా వంట చేసుకుంటూ గ్యాస్ అయిపోతే ఎట్లా ఉంటుందో నా సిచ్యువేషన్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇంకా నైట్ అయితే 8 అట్లా అయింది. ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి మీద ఎగ్స్ అయితే పెట్టాను చూడండి. ఎగ్స్ అయితే హీట్ ఎక్కినాయి, సేమ్ రైస్ కూడా అదే విధంగా హీట్ ఎక్కింది. ఇంకా అప్పుడప్పుడు బయట వచ్చి తొందరగా అంటే నేను కట్టెల పొయ్యి అయితే మంట పెట్టాను. ఇంకా చూడండి ఈ పాటికి అన్నం అయితే ఉడకడానికి రెడీగా వచ్చిందంటే పొంగుతుంది అన్నట్లు. ఇంకా మూత అయితే తీస్తున్నాను చూడండి, ఉడుకుతుంది. ఇంకా నా అదృష్టం కొద్దీ కర్రీ కూడా పప్పు ఉందండి, మామిడికాయ పప్పు చేశాను మార్నింగ్, ఇంకా అదే ఉంది. ఇంకా నేను మా ఆయన కొంచెం పని చేసుకుంటూ ఉండి, ఇంకా రైస్ ఒక్కటే కదా నిదానంగా చేసుకుందాంలే అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. ఒక 10 డేస్ నుంచి గ్యాస్ ఎప్పుడైపోతుందో అనుకుంటూనే నేను ఇంకా మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద రొట్టెలు అంటే ఏమైనా నాన్ వెజ్ తెచ్చినప్పుడు కానీ అట్లా బయటనే చేసుకుంటున్నాను. అసలు అనుకోలేదు అయిపోతుందని చెప్పి, కానీ మొత్తానికి అయితే అయిపోయింది. ఇంకా బయట అయితే తీసుకొచ్చి పెట్టాను. నయ్యం ఆపాటికి కట్టెలు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఒకవేళ రోజులాగా కర్రీ కూడా లేకపోయింటే ఇంకా వంట చేయడానికి అయితే చాలా లేట్ అయ్యేది, 9:30 అట్లా అయ్యేది. ఎందుకంటే నేను ఆ రైస్ పెట్టినప్పుడు టైం 8:30 అట్లా అయ్యింది కాబట్టి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే గ్యాస్ ఎప్పుడు వస్తుందా అని నాకైతే ఒక అంతు పట్టని ఆలోచన అయింది. అసలు నిజంగా వంట చేసేవరకు నాకైతే మస్తు చిరాకు వచ్చింది. అయితే మా ఆయన ఆ విషయం అయితే అబ్జర్వ్ చేయలేదు. ఇంకా ఎందుకో ఏమైందో మరి మూడ్ ఆఫ్గా ఉంది అని అయితే అనుకున్నాడు. ఇంకా మొత్తానికి ఏదో ఒక రకంగా అయితే వంట చేసి వచ్చి బయట కూర్చున్నాము. బయట అయితే చల్ల గాలి వస్తుంది. అసలు ఎంత చల్లగా ఉందంటే వర్షం పడే సిచ్యువేషన్ ఏమన్నా ఉందా అన్నట్లుగా అయితే వస్తుంది. ఇంకా ఆ చల్లగాలికి అయితే బయటనే కూర్చొని అయితే తిందామన్నారు ఇంకా మా వాళ్ళు. అందుకే అని చెప్పి నేను మొత్తం అయితే బయటికి తెచ్చుకున్నాను. ఇంకా మా మ్యాచ్ అయితే వస్తుంది కాబట్టి నేను ఫోన్ పెట్టే ట్రైపాడ్కి అయితే మా ఆయన ఫోన్ పెట్టుకున్నాడు. ఇంకా మ్యాచ్ అయితే చూసుకుంటూ తినొచ్చు అని చెప్పి ఇంకా పప్పు ఉంది కదా, అన్నం అయితే తీసుకొచ్చాను, ఎగ్స్ అయితే పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఆ పాటికే మా అత్తమ్మకైతే అన్నం పంపించేశాను. తనైతే మేము కొత్త గడప నిలబెట్టాము కదా, ఆ ఇంటి దగ్గర అయితే ఉంటుంది. ఇంకా అక్కడనే మెటీరియల్ ఇట్లా అంతా తెప్పించినాం కదా, ఇంకా ఎండాకాలం కాబట్టి అక్కడే బయట పడుకుంటుంది. అంటే మా టెంపుల్ ఉంది కదా, టెంపుల్లో అయితే పడుకుంటుంది బయట వరండాలో. ఇంకా మా పెద్ద బాబా వెళ్ళి ఇచ్చేసి వచ్చింది. మేమైతే ఇంకా తినడానికి కూర్చున్నాం. మా మరిది అయితే రాలేదన్నట్టు. ఇంకా పప్పు ఎగ్స్ అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నిమ్మకాయ చట్నీ కూడా తెచ్చుకున్నాం. ఇంకా ఎందుకంటే పప్పు పూర్తిగా తినలేడు అన్నట్లు మా ఆయన. ఏదో మామిడికాయ పప్పు చేశాను కాబట్టి కొద్దిగా అయితే తింటాడు. ఇంకా తర్వాత నిమ్మకాయ చట్నీ వేసుకొని అయితే తింటాడు. ఇంకా మేము కూడా చూద్దాంలే అని చెప్పేసి అయితే తింటున్నాము. అయితే మేము కరెక్ట్ తినడం స్టార్ట్ చేసినాము, అప్పుడే కరెంట్ కూడా పోయిందండి. ఇంకా నాకైతే మస్తు నవ్వు వచ్చింది అసలు. మేమైతే తింటానే ఉన్నాం. మా చిన్న పాప అయితే తినేది అయిపోగొట్టుకొచ్చి ఇంకా ప్లేట్ కూడా తోముతుంది చూడండి. ఇక మేమైతే మొత్తం నైటే మొత్తం అన్ని అంట్లు ఇట్లా అన్నీ తోమి పెట్టుకుందాం అని చెప్పేసి అయితే పెట్టుకున్నాము. మా చిన్న పాప నేను తోముతానులే అన్నది. ఇంకా ప్లేట్లు గ్లాసులు అవన్నీ కడుగు, నేనైతే అన్నం పొయ్యి మీద ఉన్నాను కదా, ఆ గిన్నెలు తోముకుంటానని చెప్పాను. సరే అంది. ఇంకా ఇక్కడ మళ్ళీ పొయ్యి మంట పెడుతున్నాను, ఎందుకంటే మేము రైస్ ఈరోజే ఎక్కువ వండాను డైలీ కంటే. ఇంకా ఈరోజే కూడా మళ్ళీ మా మరిదికి అయితే తక్కువ పడింది చూడండి. అయితే తినేటప్పుడు మా ఆయన ఎట్లా ఉంటుందంటే, మేము అందరం తిన్నాము అంటేనే తను కడుపు నిండా తింటాడండి. మేము ఎవ్వరం తినలేదన్నా కూడా తను ఏదో తినలేదనకుండా కొంచెం తిని అయితే పడుకుంటాడు. ఇంకా తను పెట్టు అన్నప్పుడు నేను అసలు ఏం చెప్పలేదు, ఎందుకంటే నాకు అట్లా ఇష్టం ఉండదు. మా ఆయన పొద్దుస్తమానం పని చేసి వస్తాడు. మేమన్నా ఒక పూట తినకపోయినా నేను ఏం ఫీల్ అవ్వను, కానీ ఆయన తినకపోతే మాత్రం నాకు ఎందుకో ఇబ్బందిగా ఫీల్ అవుతా. ఇంకా అడిగేటప్పుడు మరి ఏమా అనుకున్నాడో ఏదో మ్యాచ్ చూస్తూ అసలు ఇంకా అడిగిండు. నేను పెట్టాను, ఆ పెట్టినప్పుడు కూడా నేను కాస్త ఎక్కువే పెట్టాను. ఇంకా తినేదంతా అయిపోయాక నేను మళ్ళీ పొయ్యి దగ్గరికి పోయి మంట పెడుతుంటే అప్పుడు అంటున్నాడు, నువ్వు నేను పెట్టుకుంటుంటే ఎందుకు చెప్పలేదు, నేను పెట్టుకునేవాడిని కాదు కదా అని. ఇంకా అప్పుడైతే చెప్పాను, నువ్వు ఫస్ట్ కడుపు నిండా తినాలి, ఎందుకంటే పని చేసేటోడివి. ఇప్పుడే నువ్వు ఎవరి కోసమో సాక్రిఫైస్ చేయడం ఎందుకు, మేమేం పెద్ద పని చేయట్లేదు. ఇంకా నేను మళ్ళీ పని అంతా చేసుకునే ఈ అంట్లు తోముకునే లోపు పొయ్యి మీద పెడతాను, మళ్ళీ అవుతుందిలే అని చెప్పాను. ఇంకా నేను ఇక్కడ అంట్లు తోముకుంటుంటే పొయ్యి మండట్లేదని చెప్పేసి ఇంకొకసారి అయితే మళ్ళీ మంట పెట్టిండు, ఎందుకంటే నేను పని చేస్తున్నానని చెప్పి. నిజంగా నేను పని చేస్తున్నప్పుడు మాత్రం మా ఆయన ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తాడండి.
సేమ్ టు సేమ్ నేను కూడా అంతే. మా ఆయన ఇబ్బంది పడుతుంటే అస్సలు నేను చూడలేను. అది నాకు వీలైనంత వరకు 99% చేస్తాను. ఇంకా మా చిన్న పాప అయితే ఇదిగోండి ప్లేట్లన్నీ కడిగి అక్కడ తులసి చెట్టు దగ్గర అరుగు మీద అయితే పెట్టేసింది. ఇంకా నేను పొయ్యి మీద వండిన గిన్నెలు అయితే మొత్తం తోముకుంటున్నాను. ఇంకా ఇవి తోమేసి గిన్నెలన్నీ తీసుకుపోయి ఇంట్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ వచ్చి పొయ్యి దగ్గర కూర్చొని కొంచెం నేను ముందే ఏం చేశానంటే వంట అంతా అయిపోయిన తర్వాత కట్టెలన్నీ చల్లార్పేశాను. ఇంకా అందులో అదృష్టం కొద్దీ నిప్పులైతే అట్లనే ఉంచాను. లేదంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సి వచ్చేది పొయ్యి అయితే. ఇంకా అందులో వెళ్ళి చూస్తే నిప్పులైతే ఉన్నాయి. బతికిపోయానురా నాయనా అనుకున్నాను. ఇంకా ఎంబడి పొయ్యినైతే కాస్త టైం పట్టిందిలేండి అంటుకోవడానికి. అంత తొందరగా అయితే అంటుకోదు. ఎందుకంటే కట్టెల మీద వాటర్ పోసి మళ్ళీ చల్లార్చాను కాబట్టి. ఇంకా కట్టెలైతే మంట పెట్టి రైస్ పెట్టి వచ్చి అంట్లయితే తోముకుంటున్నాను నేను. ఇంకా ఈలోపు మా పెద్ద పాప అయితే ఇంట్లో వాళ్ళు పడుకోవడానికి పరుపులైతే వేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ టైం స్కూలు 7:30 వరకు రెడీ కావాలి. 7:50కి స్కూల్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా పరుపులైతే వేసేసుకుంది. నేను ఇంకా అంట్లు తోముకున్నాను కదా, తీసుకొని వెళ్ళి ఇంట్లో అయితే పెట్టేసి ఇంకా మళ్ళీ వచ్చి పొయ్యి దగ్గర కూర్చున్నాను. ఇంకా ఈ అన్నం పొయ్యి మీద పెట్టక ముందుకే మా మరిదికి అయితే కాల్ చేసిండు మా ఆయన. ఎందుకంటే ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినరు. మా ఇంట్లో జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఇంట్లో రైస్ లేదంటే ఖచ్చితంగా తినడానికి అందరూ వస్తారు. ఈరోజు ఎవరు రారులే అని నేను అనుకున్నప్పుడు అందుకే నేను మ్యాక్సిమం అసలు ఇంట్లో ఎప్పుడూ రైస్ కాదు తినడానికి ఏదన్నా ఫుడ్ స్టాక్గా ఉండే విధంగానే చూసుకుంటాను. లేదంటే ఆ రోజు అర్ధరాత్రి అయినా మా వాళ్ళు వచ్చి ఈరోజు తినడానికి ఏం లేదా అని చెప్పేసి ఇంకేదో వింతగా అంటారు. ఇంకా నాకైతే అసలు ఆ నైట్ అంతా నిద్ర పట్టదు. అరే రోజు ఎంతో రైస్ వేస్ట్గా పడేస్తాను కదా, అంటే వేస్ట్గా కాదు బయట కుక్కలకి కానీ ఇంకా వేరే జంతువులు అన్నీ తింటాయి కదా అట్లా వేస్తాను. అట్లాంటిది ఈరోజు లేని రోజే మా వాళ్ళకి ఆకలి కావాలని చెప్పేసి ఇంకా నేనైతే డిసప్పాయింట్ అవుతాను. ఇంకా ఆ డిసప్పాయింట్ నా మనసులో పెట్టుకోకూడదని వేస్ట్ అయినా సరే అని చెప్పేసి ఇంకా రైస్ అయితే వండేసాను. ఇక రైస్ అయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం మార్నింగ్ పాలు ఉండిండి అన్నట్లు ఇంకా పాలు కూడా కట్టెలు చల్లారిపి ఆ నిప్పుల మీద అయితే పెట్టుకున్నాను తాగుదామని చెప్పి. ఇంకా అవి పెట్టి నేను ఇంట్లోకి వెళ్తే అవి ఒక రకంగా మసిలిపోయినాయి. ఇంకా అంత వేడి పాలు నేను తాగలేనులే అని చెప్పేసి కొద్దిగా చల్లారాక తాగుదాంలే అని చెప్పి సైడ్కి పెట్టుకున్నాను. ఇంకా అవి చల్లారేలోపు మనమైతే నిద్రలోకి జారుకున్నాం. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాను కదా, మా ఆయనకైతే మార్నింగ్ మీటింగ్ ఉందంట. ఇంకా 5కి అట్లా వెళ్తాడు కాబట్టి నేను నైటే ఆ డ్రెస్ అయితే ఐరన్ చేయమన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే ఐరన్ చేసిన. అయితే ఆ డ్రెస్ ఐరన్ చేసేటప్పుడు ఏ షర్టు చేయాలి, ఏ ప్యాంటు చేయాలి అని చెప్పేసి కనీసం 10 టైమ్స్ అడిగిన నేను. ఇంకా చివరికి నీ ఇష్టం వచ్చింది చెయ్యి అన్నాడు. సరేలే అని చెప్పేసి ఒక ప్యాంటు ఒక షర్టు అడిగి మరీ చేశాను. అయినా కూడా ఐరన్ మొత్తం అయిపోయే వరకు నా ముందే కూర్చొని ఏదో వర్క్ చేస్తున్నాడులే. కనీసం చూడాలి కదా, అట్లా కూడా చూడకుండా ఐరన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్యాంటు చేసినావు ఇది టైట్ అవుతుంది నాకు, డే మొత్తం కూర్చోవాలి మీటింగ్లో, కూర్చోలేను నేను అంటే నాకు చిరాకు వచ్చింది అసలు. ఇంకా ప్యాంటు షర్టు తీసి మిషన్ మీద వేసి పోయి సప్పుడు లేకుండా పడుకున్నాను. ఇంకా పిల్లలైతే చూడండి టైం 10:30 అయింది అప్పటికి. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ ఎలాగంటే అలా నిద్రపోయారన్నట్లు. ఇంకా నేను కొంచెం బెడ్షీట్ అయితే కప్పేస్తున్నాను. ఎందుకంటే ఎంత ఫ్యాన్ పెట్టుకున్నా కూడా దోమలు అయితే ఎక్కువ కరుస్తున్నాయి. ఇంకా దోమతెర కూడా ఉంది కానీ అది వేస్తే అసలు గాలి రావట్లేదు అని చెప్పేసి నైట్ టైం సరిగ్గా నిద్ర పట్టట్లేదు. వాళ్ళు కూడా నిద్రపోవట్లేదు. నా కోసం వేసుకుంటాను కానీ వాళ్ళ కోసం అయితే వేయనీయట్లేదు. ఇంకా అందుకని ఏం చేస్తాను చెప్పండి అని చెప్పి ఇంకా అలాగే పడుకున్నాం మొత్తానికైతే. ఇంకా ఇదైతే మార్నింగ్. మా ఆయన మీటింగ్కి అయితే వెళ్తాడని చెప్పాను కదా, అందుకని చెప్పి మార్నింగ్ 4:30కి నిద్ర లేచి ఆయన అయితే లేపాను. ఇంకా ఆయన రెడీ అయ్యి 5:30 వరకు వెళ్ళిపోయాడు. ఇంకా ఆలోపే నేను వాకిలి కూడా ఊడ్చుకున్నాను. ఎందుకంటే మా ఆయన ఎక్కడికైనా వెళ్తుంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత అస్సలు ఊడ్చనివ్వడు, నేను ఊడ్చను కూడా. ఇంకొకవేళ మర్చిపోయినా నాకు గుర్తుకు చేస్తాడు అన్నట్లు. ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత 5:40కి అట్లా ఇంకా ఒకటేసారి పొయ్యి అంతా మంచిగా పేడ నీళ్ళతో అయితే అలుక్కొని ఇంకా పొయ్యి అయితే మంట పెట్టేసి రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా పొద్దున పూట లేట్ అవుతుంది పిల్లలకు మళ్ళీ తినకుండా వెళ్తారని చెప్పేసి ఇంకా రైస్ పెట్టుకొని ఇంట్లో పిల్లల్ని కూడా లేపాను. వాళ్ళు లేచి పరుపులు అయితే తీసుకున్నారు ఈరోజు. ఇంకా మడత పెట్టండి నాన్న అంటే ఇంకా పరుపులన్నీ కూడా మడత పెట్టేసుకున్నారు. పొద్దున చూడండి వాతావరణం అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అసలు.
చల్ల గాలొస్తుందండి. ఎటువైపు వర్షం పడుతుందో ఏమో తెలీదు గానీ, వర్షాకాలంలో అబ్బా! వర్షం వస్తుంది, వాన టైం అయ్యింది అన్న సిచ్యువేషన్ లాగుంది. చల్ల గాలికైతే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది. మాకు చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. బయటి డోర్ నుంచే గాలి వస్తుందండి. ఇంకా నేను పెట్టుకున్న పొయ్యి దగ్గరికైతే డైరెక్ట్ ఆ పొయ్యి బయటి డోర్ నుంచే గాలి స్పీడ్‌గా వచ్చే వరకు అసలు పొయ్యి అయితే మండట్లేదు. ఆల్రెడీ మాకు పక్కల రేకులు ఉన్నాయి గదా! అక్కడైతే లోపల పొయ్యి ఉంటుంది. కానీ ఈ వేడికి, ఈ ఉమ్మరానికి ఆ కట్టెల పొయ్యి మీద నేనైతే అస్సలు అక్కడ చేయలేను. చెప్పాను కదా నైట్ పాలు వేడి చేసి పడుకున్నానని. ఇంకైతే ఇవి అవేనండి. రైస్ అయింది దించేసుకున్నాను. ఇంకా పాలు కూడా మళ్ళీ కాగినాయి అన్నట్లు ఇంకా అవి మంచిగా ఉన్నాయా లేదా చెక్ చేశాను. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నైట్ పాలవి. అది కూడా మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి బయటే పెట్టుకున్నాను. ఇంకా అందుకని చెక్ చేసుకొని ఒకసారి అయితే పక్కకు పెట్టుకున్నాను. పర్లేదు బాగానే ఉన్నాయి అని చెప్పి. ఇంక ఇప్పుడైతే కర్రీ చేయాలి కదా! ఇంకా ఈరోజైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలైతే అన్నీ నిండుకున్నాయి. ఇంకా ఎండాకాలం కాబట్టి కొంచెం ఎక్కువ తెచ్చుకుంటలేనండి. అవి ఏం తెచ్చుకున్నా అప్పటికప్పుడు అన్నీ చేసుకోవాల్సొస్తుంది. లేదంటే అన్నీ ఎండిపోయినట్లయి అసలు అవి చేసినా కూడా తినబుద్ధి కావట్లేదు. పిల్లలు కూడా తినట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇంకా అందులోకి పల్లీలైతే వేసుకుంటున్నాను అంతే. ఇంకా చింతపండు కూడా ఏం వేయట్లేదు. ఇంకా పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి. టమాటాలు కూడా అయితే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. పచ్చడి కాబట్టి ఇంకా కొత్తిమీర కట్ అయితే ఉండింది. సండే రోజు తెప్పించింది. ఇంకా అది కొంచెం అంత ఫ్రెష్‌గా అంటే ఎండిపోయింది. ఫ్రెష్‌గా అంటే అట్లా పాడవ్వలేదు కానీ ఎండిపోయినట్లు అయింది. మంచి కడిగి అయితే వేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ అయితే వస్తుంది అని చెప్పేసి ఇంకా పాలైతే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నాయి. అందులో చక్కెరేసి కప్పులో అయితే పోసుకున్నాను. కాస్త చల్లారాక తాగుదామని చెప్పి టీ పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా అవి కొంచెం మళ్ళీ ఎక్కువ పెడితే అందరూ తాగలేరేమో అని చెప్పి మంచిగా ఉంటే నేను తాగొచ్చు లేదంటే పడేస్తానని చెప్పేసి ఇంకా పాల వరకే పెట్టుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసుకున్నాను. టమాటాలు వేసి అయితే ఇంకా కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను పెంకు అడ్డం పెట్టాను చూడండి. అది ఎందుకంటే గాలి ఎక్కువగా వస్తుంది కదా! ఇటువైపు నుంచి గాలి ఎక్కువగా వచ్చి పొయ్యి అయితే చల్లారిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇటువైపు కొంచెం పూర్తిగా కాకుండా కొద్దిగా అయితే అలా అడ్డం పెట్టుకున్నాను. మరీ ఎక్కువ గాలి పొయ్యిలోకి వెళ్ళిపోకుండా. నేను మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు, మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు నా పెళ్లి కాకముందుకు కట్టెల పొయ్యేనండి. మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు నేను మార్నింగ్ 7కే కాలేజ్‌కి వెళ్ళేదాన్ని కాబట్టి చేసేదాన్ని కాదు. కానీ మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు 6థ్ నుంచి 10థ్ వరకు కట్టెల పొయ్యి మీదనే మార్నింగ్ 5కి అట్లా లేచేదాన్ని. మా తాత డ్యూటీకి వెళ్ళేవాడు కాబట్టి అప్పుడు లేపేవాడు. ఇంకా రైస్ చేసి పంపించేదాన్ని మా తాతకి. నైట్ కర్రీ అట్లా ఉంటే తను 6కి వెళ్ళిపోయేవాడు. ఇంకా ఆ తర్వాత నేను కర్రీ ఏమన్నా చేసుకొని 8:30 వరకు స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడైతే మనకు గ్యాస్ మీద అలవాటు తప్పినట్టు అయ్యింది కాబట్టి పొయ్యి మీద చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక నేను టమాటాలు అయితే దించుకున్నాక ఇంకా పల్లీలు కూడా వేయించుకున్నాను. పల్లీలు వేయించుకొని ఇంకా మా తమ్ముడైతే మళ్ళీ పాలు తీసుకొచ్చిండు. ఈరోజు పాలు అవైతే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ పాలనైతే వేడి చేయాలి కదా అని చెప్పేసి ఇంకా హాఫ్ లీటర్ పాలైతే తీసుకుంటున్నాము. ఇంకా అవైతే 2 బాటిల్స్ పోసి వేడి చేసుకుంటున్నాను. నేను ఈ పాలు పోస్తుంటే మా చిన్న పాప ఏం చేసింది, నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా! అవైతే ఒక చిన్న బాక్స్‌లో హాఫ్ వరకు తీసుకుంది. మొత్తం తినేసేయి చిన్నోడా అని చెప్పాను. అంటే ఇంకా లేదులే మమ్మీ అని చెప్పేసి అయితే తీసుకుంది. మళ్ళీ మా పెద్ద పాపకి ఇవ్వదు. ఇంకా పాలు బయట పెట్టి మా పెద్ద పాపను అక్కడే కూర్చోబెట్టి అయితే వచ్చి మిక్సీకి అయితే పడుతున్నాను. రోట్లో వేసి నూరట్లేదండి. అప్పటికే టైం 7:30 అయింది. ఇంకా పిల్లలు తినకుండా వెళ్ళిపోతారు మళ్ళీ అని చెప్పేసి ఇదిగోండి మళ్ళీ పల్లీలు తీసుకుంది. ఇక్కడ చట్నీ టేస్ట్ చేయడానికి వచ్చింది. ఇంకా పల్లీలు అయితే తక్కువైనాయి కారం అవుతుందిలే అని చెప్పాను. అంటే ఏం లేదులే బాగుంది అని చెప్పేసింది. ఇంకా నైట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టానని చెప్పాను కదా! అవైతే మేము ఎవ్వరం తింటే వాళ్ళకి మాత్రమే పొట్టు తీస్తున్నాను ఈ మధ్యలో. మా వాళ్ళు ఏంటంటే అందరు తింటారని నేను పొట్టు తీసి పెట్టానంటే తినరు. అందుకని చెప్పేసి ఇంకా ఒకటి మిగిలితే మా చిన్న పాప ఇప్పుడు తీసుకొని అయితే తింటుంది. చూడండి మా పెద్ద పాపకైతే జుట్టు వేస్తున్నాను. ఆ దువ్వెన ఉంది కదా అదైతే ఊడిందండి. ఆ కోంబు ఈ బ్రష్ ఉంది కదా ఇవి 2 కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇంకా ప్లాస్టిక్ దువ్వెనతో దువ్వుతూ తనకు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. అసలు ఎట్లా అంటే ఇట్లా ఒక్క చిక్కు కూడా పడవు కానీ మామూలుగా ఊడిపోవట్లేదు వెంట్రుకలైతే. ఇంకా ఇదైతేనేమో బ్రష్ బాటిల్స్ అయితే ఒక 15 డేస్ నుంచి అసలు ఎట్లా క్లీన్ చేసినా లోపల అడుక్కి మాత్రం అస్సలు క్లీన్ చేయడానికి రావట్లేదు. అది నీట్‌గా అవ్వట్లేదు. అందులో సన్న ఇసుక వేసి కడిగాను. అదేవిధంగా దొడ్డుప్పు వేసి కడిగాను. అయినా కూడా అసలు అట్లా క్లీన్ కావట్లేదు.
నాకు అస్సలు అట్లా పోసి పంపించాలంటే స్టీల్ బాటిల్స్ కాబట్టి మనసు ఒప్పట్లేదు. అందుకని చెప్పేసి మీషోలో వెతికి మరీ బ్రష్ అయితే తీసుకున్నాను. నిజంగా మంచి క్లీన్ అయింది. నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ బాటిల్స్ క్లీన్ చేయడానికి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చూడండి ఒక బకెట్ నిండా బట్టలు అయితే ఉన్నాయి. అవన్నీ నానబెట్టుకున్నాను. ఇంకా సేమ్ ద వే బయటైతే ఇందాక తిని అంటే మార్నింగ్ పిల్లలు తిన్నవి, టీ పెట్టుకున్నవి గ్లాసులు అవన్నీ అయితే ఉన్నాయి అన్నట్లు. ఇంకా ఇవన్నీ తోముకొని నేనైతే కొంచెం అన్నం తిన్నాను. మళ్ళీ లేట్ అవుతుందని ఇంకా బట్టలు అయితే ఉతికేసాను. ఇవంతా పని అయిపోయేసరికి 12:30 అయ్యింది. మస్తు బట్టలు ఉన్నాయి. ఇంకా పిల్లలు వచ్చేలోపు మొత్తం అయిపోగొట్టుకోవాలని అయితే అనుకున్నాను. ఇంకా మెల్లిగా అయితే ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి వచ్చి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను నిన్న. ఒక డే కట్ చేశాను, ఒక డే హాఫ్ స్టిచ్ చేశాను, ఇంకొక డే మిగిలింది అటాచ్ చేశాను. ఈరోజైతే దాన్ని హెమ్మింగ్ చేసి హుక్స్లో అయితే పెడుతున్నాను. ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఇంట్లోకి వచ్చాను కదా, ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ అయితే అవుదామని చెప్పేసి ఎండాకాలం కదా, ఈ ఉక్కపోతతో ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ స్నానం చేద్దాంలే అన్నట్లయితే అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా బ్లౌజ్ని అయితే 4 డేస్ అయిందని చెప్పాను కదా, ఒకరోజు కటింగ్, ఒకరోజు హాఫ్ జాయింటింగ్, ఒకరోజు హాఫ్ స్టిచ్చింగ్ మిగిలింది ఈరోజు అయితే చేయడం అని చెప్పి. నార్మల్గా అందరూ స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి బయటికి వెళ్ళి నేర్చుకుంటారండి. నేనైతే మా ఇంటి ముందు ఒక అక్క ఉంటుంది, తను బాగా స్టిచ్ చేస్తుంది. తను కుట్టడం చూసి మాత్రమే నేర్చుకున్నాను నేను. నిజంగా అక్క దగ్గరికి వెళ్తే అక్క దగ్గరికి చాలామంది నేర్చుకోవడానికి పిల్లలు వస్తారు. వాళ్ళకైతే నా గురించి చెప్తుంది, మీరందరూ డబ్బులు పెట్టి నేర్చుకోవడానికి వచ్చారు నా దగ్గరికి. కానీ తను చూడండి, నేను కుట్టేటప్పుడు చూసి మాత్రమే ఇప్పుడు మంచి బట్టలు కుట్టుకుంటుంది. తనవి కానీ పిల్లలవి కానీ ఒక్కోసారి గిరాకీవి కూడా కుడుతుంది అని చెప్తుంది. నిజంగా నాకైతే భలే అనిపిస్తుంది అట్లా. అంటే తను నన్ను పొగడడం కాదు, వాళ్ళను కూడా ఆ విధంగా నేర్చుకోండి, నీకు మంచిగా నేర్పిస్తున్నాను కదా, మీరు డబ్బులు పెట్టి నేర్చుకుంటున్నారు కాబట్టి నేర్చుకున్న పనిని సాటిస్ఫాక్షన్గా తీసుకోండి అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా ఈ ఉక్సులు కుట్టడం అయితే నేను ఇంతకుముందు 2 వరుసల దారమే వేసేదాన్ని. కానీ 4 వరుసల దారం వేస్తే 3 టైమ్స్ తీసుకొని 3 వేస్తే సరిపోతుంది. చాలా చక్కగా గట్టిగా కూడా ఉంటుంది. ఇంకా నేను 2 వరుసలు తీసుకుంటే మాత్రం ఒక 7-8 సార్లు వేసేదాన్ని కుట్టు. ఇంక ఇప్పుడు 4 వరుసలు తీసుకున్నాను కాబట్టి అటువైపు 3, ఇటువైపు 3, పైవైపు 3 అయితే వేసుకుంటాను. ఈ విధంగా వేయాలని చెప్పి నాకు ఆ అక్క ఎన్నోసార్లు చెప్పింది. కానీ నాకైతే అలా వేయడం ఇంట్రెస్ట్ లేకుంటుండే. ఆ 2 వరుసలు తీసుకునే వేసుకునేదాన్ని. కానీ నా హుక్స్ కూడా ఎప్పుడు వేరే వాళ్ళవి కానీ నావి కానీ ఏమి ఊడలేదు. నేను కూడా గట్టిగానే వేస్తాను కాబట్టి ఇంకా మొత్తానికైతే నా మిషన్ ఈ విధంగా నేర్చుకున్నాను. కానీ ఎప్పుడో ఒకసారి కుట్టక కుడితే మాత్రం బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ రాదండి. ఎందుకంటే చాలా గ్యాప్ వస్తుంది కదా, రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉంటేనే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇంకా నేను ఈ మిషన్ మీదకి ఎక్కాక ఒక 3-4 మంత్స్ అయితే అవుతుంది. ఇంకా అన్ని రోజులు ఎందుకు కుట్టినావు అక్క అంటే, నెక్స్ట్ డే ఫస్ట్ డే కుట్టిన తర్వాత నెక్స్ట్ డే హ్యాండ్స్ అయితే కరెక్ట్ రాలేదు. అంటే మధ్యలో చంక డౌన్ ఉంటుంది కదా, అదైతే కరెక్ట్ ఫిట్టింగ్ కాలేదు అన్నట్టు. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డేకి అదంతా మొత్తం సెట్ చేశాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మా చెట్టు దగ్గర కాకరకాయలు అయితే తెంపుకుంటున్నాను. ఈ కాకరకాయలు అయితే ఇంతకుముందు వేసేవి భలే చేదుగా ఉండేవండి. ఇవైతే అట్లా చేదుగా లేవు, భలే టేస్టీగా ఉన్నాయి. ఇంకా కర్రీ చేసిన, ఫ్రై చేసిన నిజంగా చాలా బాగా మా పిల్లలు కూడా తింటున్నారంటే నాకే విచిత్రంగా అనిపించింది. ఇంకా అందుకే ఎప్పటికప్పుడే తెంపుకుంటున్నాను అన్నట్టు. కొద్దిగా పెద్దగా అయినాయంటే తెంపేసి ఇంట్లో పెట్టి, లేదంటే ఒకటి రెండు ఉన్నా ఎంబడే ఫ్రై చేసి మా అత్తమ్మకి కానీ, పిల్లలకు కానీ, మా ఆయనకు కానీ ఇంకా ఎవరో ఒకరు తింటున్నారని ఈ కాకరకాయతో కానీ నేను ఫ్రై చేస్తాను. అదేవిధంగా కాకరకాయ పులుసు కూడా పెడతాను ఎక్కువగా ఉంటే. ఒకవేళ చేదు కాకరకాయలు అయితే ఇంకా మా ఇంటి పక్కల అక్క వాళ్ళు ఈ కాకరకాయ ఫ్రైలో ఎగ్ వేసి చేస్తారంటండి, చాలా బాగుంటుందంట. నాకైతే అస్సలు తినాలనిపించదని చెప్పాను. ఇంకెవరైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకొని తింటారులేండి. ఇంకా మొత్తానికైతే వీడియో అయితే ఇంతేనండి. ఈరోజు నా గ్యాస్ అయిపోతే నా పని అంతా ఏ విధంగా ఉందో చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.